అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. చూసినటువంటి ఓజీ సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఈ సినిమా కోసం దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈ యొక్క సినిమా కోసం ఆ సందర్భం బాగా వచ్చింది. ప్రాంతాల నుంచి కూడా ఈ సినిమా చూడడానికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ నుంచి హీరో లేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది తీసినా కూడా ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా సినిమా తీస్తాడు. కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో కత్తి పడ్డారు. కత్తి ఆ కత్తి ఎందుకు అని చెప్పాలంటే ఎవరైతే దుర్మార్గున్నారో దుష్టులు వాళ్ళందరూ కూడా కత్తి పడడం జరిగింది. ఆ పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇది మంచి సందేశాత్మకమైన సినిమా. ఇది అదే కాదు, ఆయన కష్టపడి చెమటోర్చి సంపాదించిన డబ్బంతా కూడా ప్రజల కోసమే ఉపయోగిస్తున్నాడు. ఆయన రైతులకు ఇవ్వడం కానీ, డబ్బు ఇవ్వడం కానీ, పేదవాళ్ళకి డబ్బు ఇవ్వడం కానీ చాలా సంతోషము. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ గురించి హీరో అని చెప్పి మా భావన. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పుట్టాడు పవన్ కళ్యాణ్. అలాగే మా అందరి అభిమాన గుండెల్లో ఉన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానం మేమందరం కూడా అభిమానులుగా చాలా సంతోషంగా గర్విస్తున్నాం. మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఈ రోజు దేశవ్యాప్తంగా విదేశాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఓజీ సినిమాతో చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి సందేశం ఇచ్చే సినిమా అని చెప్పని భావిస్తున్నాము. ఈయన పవన్ కళ్యాణ్ గారు కేవలం చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో కూడా నంబర్ 1 పొజిషన్ వస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా స్వార్థం కోసం పనిచేస్తారు. మా పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి కాదు. ఆయన బతికింది కానీ పుట్టింది కానీ మా కోసం పుట్టాడు, ప్రజల కోసం పుట్టాడు, ప్రజల కోసం సేవ చేసేదానికే పుట్టాడు. అదే మేము కూడా భావిస్తున్నాము. భవిష్యత్తులో మా పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం యొక్క పదవిని ఏదైతే ఉందో ఆ పదవిని ఇస్తాడో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పని ప్రజలంతా నమ్ముతున్నారని చెప్పి తెలియజేసుకుంటారు. మేమందరం కూడా మా అందరి భావన ఒకటే. మేము ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఎంతో గర్విస్తున్నాం అని చెప్పి నాకు అర్థం ఒకటే. ఆయన పుట్టింది ప్రజల కోసం పుట్టాడు, ఆయన పుట్టింది మా కోసం పుట్టాడని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మంచి సందేశంగా ఈ యొక్క ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పని భావిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం, గుంతకల్ పట్టణం స్థానిక చైతన్య థియేటర్లో ఓనర్ శ్రీ సాయి మహేశ్వర రెడ్డి గారు మరియు మెగాభిమానులు జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు గుంతకల్ టౌన్ నందు ఓజీ చిత్రం మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త నిర్వచనంగా పేరు పలికినటువంటి ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రం ఓజీ మరి కొద్ది నిమిషాల్లో రిలీజ్ కాబోతుంది. మెగా అభిమానులు, జన సైనికులు ఎంతో అత్యుత్సవంతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో రికార్డులు మొత్తం గత 20 సంవత్సరాలు ఎవరు ఇండస్ట్రీలో పేరంటే ఒక పవన్ కళ్యాణ్. రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ ఉందంటే అది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం, ఇది సత్యం, ఎవరు ఎరిగినా చెప్తాం. జై జనసేన. ఈ రోజు గుంతకల్ పట్టణంలో చైతన్య టాకీస్ లో జన సందోహం మధ్య పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కోసం అశేషమైనటువంటి భక్త వీళ్ళందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ గుంతకల్లో ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ తీయడానికి హీరో లేవని చెప్పారు.
మా పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక సినిమా హీరోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. మళ్ళీ వినోదాన్ని అందించే దిశగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ యొక్క ఓజీ సినిమాతో రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, విదేశాల్లో చూసినట్టుగా రానే వచ్చింది ఓజీ సినిమా. ఇంకా కాసేపట్లో సినిమా స్టార్ట్ అయిపోతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇది మంచి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాగా మేమందరం భావిస్తున్నాము. దీన్ని చూసి పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకున్నాడే, కత్తి ఆ కత్తి ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరైతే ద్రోహం చేస్తారో వాళ్లకు ఒక గుణపాఠంగా చూసిన కత్తిగా భావిస్తున్నాము. మంచివాడి యొక్క మౌనం చాలా ప్రమాదం సమాజానికి. మంచివాడిని మౌనంగా ఉండకూడదు. పవన్ కళ్యాణ్ కత్తి పట్టాలి ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం. सर मैं हिंदी से आया हूँ। मैं पवन कल्याण का बड़ा फैन हूँ। पूर्णा रामण्णा मेरे को जानता अच्छे से। मैं इधर आया, मेरे को टिकट किधर भी नहीं मिला, पूरा देश में टिकट नहीं मिला। ये गुंतकल में टिकट मिला मेरे को। मेरा पूरा इधर ही है। पवन कल्याण జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ. మేము గత కొన్ని ఏళ్ళుగా పార్టీ పుట్టినప్పటి నుంచి, ప్రజారాయం పుట్టినప్పటి నుంచి ప్రజారాయానికి పనిచేసాము. మా అన్న అడుగుజాలలో నడిచాము, పొలవన్న గారు అడుగుజాలలో నడిచాము, అన్న ఆదేశంలోకి ఏదైనా నడిచాము. అలాగే అన్న ప్రతి ఒక్క కార్యక్రమం పాల్గొన్నాము. అలాగే కొంతమంది వస్తుంటారు, పోతుంటారు. జై జనసేన, జై పవన్. ఈ రోజు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం జరగడానికి, ఈ ఓజీ సినిమా కానీ, టెంకాయలు కానీ, మొత్తం ఈ కార్యక్రమం సెలబ్రేట్ చేయడానికి కానీ మా పులవన్న గారు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అన్నకి జై జనసేన. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే సేవాతత్వం. ఆ సేవాతత్వంలో వీళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొంచెం పబ్లిక్ ఇస్తున్నారు. అదే మాది కూడా ఎడ్యుకేషన్ పరంగా మేము కూడా హెల్ప్ చేస్తున్నాం. ఆడవుడన్నా ఈడవుడన్నా పవన్ కళ్యాణ్ కి అడ్డవుడన్నా ఎప్పుడు బ్లడ్ బ్యాంక్, కిడ్ బ్యాంక్ అన్ని చేసేస్తుంటాము. జీవితాన్ని చేస్తూనే ఉంటాము.